బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ఇంత ఇన్సెక్యూరిటీ కాలని చెప్పి నేనైతే అనుకోలేదు. మొన్నటి వరకు బాలీవుడ్ మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ వరల్డ్ వైడ్ గ్లోబల్ వైడ్ గా దాన్ని ఏమంటారో రిఫర్ చేస్తుంది, ఒక రికగ్నిషన్ తీసుకొస్తుంది అని చెప్పి అనుకునేవాడిని. బట్ అదంతా తప్పే. బాలీవుడ్ ఇండస్ట్రీ ఇన్సెక్యూరిటీతో ఉన్న ఇండస్ట్రీ అది. అరే మాకు సంబంధమా లేని మూవీరా, ఆ మూవీ డైరెక్టర్ ఎవడో తెలీదు, ఆ యాక్టర్ ఎవడో తెలీదు, ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అయిందని చెప్పి మా తెలుగు స్టార్ హీరోస్ ప్రతి ఒక్కరు కూడా మూవీకి ట్వీట్లు వేసి మేము చూసాము అని చెప్పి చెప్పుకుంటున్నారు. వాళ్ళు మా తెలుగు మూవీస్ కూడా పోస్ట్ చేసుకొని చెప్పరు, ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా కూడా. ఒక హిందీ మూవీకి పని కట్టుకొని మరి ఒకరి తర్వాత ఒకరు, ఈ రోజు రవితేజ గారు ఇవ్వడం అయితే జరిగింది, అలాగే ఆజీవిక కూడా ఇచ్చారు. ఇంతమంది సెలబ్రిటీస్ పని కట్టుకొని మరి ఇస్తున్నారంటే మాకున్న సినిమా మీద ఉన్న ప్యాషన్ గానీ, ఉన్న సినిమా మీద ఉన్న గౌరవం గానీ అలాంటిది. ఇండస్ట్రీ బ్రేక్ త్రూ ఏమంటారు, బాహుబలికి ప్రతి ఒక్క హీరో కూడా రెస్పాన్స్ అయ్యాడు, ప్రతి ఒక్క మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడారు. సో అలాంటి మూవీనే కదా దురంధర్ వాళ్ళకి. బట్ ఒక బాలీవుడ్ యాక్టర్ కూడా మూవీ చూసామని గానీ, లేకుంటే మూవీ గురించి మాట్లాడడం కానీ అసలు జరగలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, రీసెంట్ గా నాకు తెలిసింది, ఈ బాలీవుడ్ వాళ్ళు ఈ మూవీ డైరెక్టర్ అయిన యామి గౌతమ్ ని చాలా పార్టీస్ కూడా బ్యాన్ చేశారంట. ఈ ఇండస్ట్రీలో కొన్ని పార్టీలు జరుగుతాయి కదా, ఈ బాలీవుడ్ వాళ్ళంతా యాక్టర్స్ అంతా కలిసి వాటిలో బ్లాక్ కూడా చేయడమే జరిగిందంటే. యామి గౌతమ్ అనేవారు మన దురంధర్ 2 మూవీ డైరెక్టర్ అయిన ఆదిత్య గారు వైఫ్. అలాగే ఆదిత్య గారు కూడా చాలా చోట్ల కూడా బ్లాక్ అయితే చేశారు. ఎందుకంటే వాళ్ళు చేయలేంది, గత 70 సంవత్సరాలుగా వాళ్ళు చేయలేంది జస్ట్ ఇన్ 6 నెలల్లోనే ప్రూవ్ చేసి చూపించాడు ఇండియా మొత్తానికి. గత 70 సంవత్సరాలుగా బాలీవుడ్ రుద్దుతున్న ఏదైతే ఉందో దాన్ని జస్ట్ 6 నెలల్లో మొత్తం తుడిపేశాడు ఒక కాశ్మీర్ పండిత్. సోషల్ మీడియాలో అదే వైరల్ అయితే అవుతుంది. సో ఇది బేసిక్ గా అంత ఇన్సెక్యూరిటీ వాళ్ళు అవుతున్నారు. అండ్ షారుఖ్ ఖాన్ గారిని నేను తప్పు పట్టట్లేదు కానీ, షారుఖ్ ఖాన్ కూడా ఎప్పుడు లేనిది కొత్తగా 4-5 పోస్టులు వేస్తున్నాడు రెడ్ చిల్లీస్ లా. తన మూవీ ఇప్పుడు రిలీజ్ గా రెడీగా లేదు, అయినా కూడా మూవీ గురించి వాంటెడ్ గా పోస్టులు వేస్తున్నాడు. ఒక మూవీ ఉంటుంది, ఆ మూవీ క్లిప్ వేసేసి దాంట్లో మన ఇండియాలో ఉన్న పేదరికాన్ని చూడరు కానీ ఈ టెర్రరిజం గురించి మాట్లాడుతున్నారు, టెర్రరిజం మీద మూవీ చూస్తున్నారు రిఫరెన్స్ గా ఒక క్లిప్ అయితే వేశాడు. సో అనుకున్న వీళ్ళు ఇంతేనా, వీళ్ళు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి బెస్ట్. సో రేపు ఆదిత్య దార్ గారు మన తెలుగు హీరోలతో చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ ఉన్న హీరోస్ ఇంత ఇన్సెక్యూరిటీతో ఉన్నారు. సో నెక్స్ట్ ఆదిత్య దార్ గారు, మా తెలుగులో చాలా మంది స్టార్ హీరోస్ ఉన్నారు, మూవీ చేసే చాలు 1000 కోట్లు వచ్చే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ హీరోలు ఉన్నారు, తెలుగు దునియా చెయ్యండి అని చెప్పి కోరుకుంటున్నా. ఎందుకంటే అంత ఇన్సెక్యూరిటీ వాళ్ళు మీరు మూవీ తీసి వాళ్ళకి తీసుకొచ్చేంత అవసరం కూడా లేదని చెప్పి నా ఒపీనియన్.